స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ వీక్షకుల ఆరోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం. మల్లిక ఇలా మెయిల్ చేశారండి. నాకు గర్భం ధరించడానికి 3 నెలల ముందు షుగర్ ఉన్నట్లు తేలింది. గర్భంతో ఉన్నప్పుడు 4వ నెలలో బీపీ, 8వ నెలలో థైరాయిడ్ సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు కాన్పోయి 4 నెలలు అవుతోంది. నా సమస్యలు వాటంతటా అవే తగ్గిపోతాయా? చికిత్స ఏమైనా తీసుకోవాలా చెప్పండి అని రాశారు. మల్లిక గర్భవతిగా ఉన్నప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళల్లో 100కి 50-60 మందికి తర్వాత వయసులో డయాబెటీస్ అనేది డెవలప్ అవుతుంది. అందుకని మీరు మీ ఆహారం గురించి కానీ బరువు గురించి కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా షుగర్ చెక్ చేయించి చూసుకుంటూనే ఉండాలి. ఇంకా బీపీ కూడా దాదాపు అంతేనమ్మా. మామూలుగా కాన్పోయిన వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే కాన్పు వల్లనే వచ్చిన జబ్బది. తగ్గిపోయినా కూడా చాలా తక్కువ పర్సెంట్లో మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది. మరికొంతమందిలో తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ రావచ్చు. కొద్ది మందిలో మాత్రం అంటే ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులకి బీపీ ఎక్కువగా ఉన్న వారికి మాత్రం రాను వయసు పెరిగే కొద్దీ 50 సంవత్సరాలకో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక థైరాయిడ్ అన్నది మామూలుగా ఏంటంటే ఇది ఒకసారి మొదలైతే జీవితాంతం దీనికి మందులు వాడవలసే ఉంటుంది. ఇది కూడా మీరు పర్యవేక్షణలోనే ఉండాలి. మీరు ఈ 3 కలిపి ఒక ఫిజిషియన్ పర్యవేక్షణలో ఉంటే ఎప్పుడెప్పుడు మీకు పరీక్షలు చేయించుకోవాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. హైదరాబాద్ నుంచి ప్రసాద్ ఇలా అడుగుతున్నారండి. నా వయసు 35 సంవత్సరాలు. 2 ఏళ్ల నుంచి తరచుగా ఛాతీలో నొప్పి వస్తోంది. ఛాతీ మధ్యలో బాగా నొప్పిగా ఉంటుంది. ఈసీజీ, ఎక్స్రే, లిపిడ్ ప్రొఫైల్ మొదలైన టెస్టులని చేయించాను, కానీ ఫలితం లేదు. నా సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి అని రాశారు. ప్రసాద్ గారు, మీరు 2 ఏళ్ల నుంచి ఛాతీ నొప్పి వస్తుంది అంటున్నారు. 2 ఏళ్ల నుంచి ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ అన్ని చేయించామని చెప్తున్నారు. కానీ మీరు సంబంధించిన నొప్పి అంటే ఒకసారి లంగ్స్కి సంబంధించిన టెస్టులు, చెస్ట్ ఎక్స్రే కానీ ఒకసారి ఎండోస్కోపీ చేయించి ఎండోస్కోపీలో ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూస్తే దాన్ని బట్టి మీకు నొప్పి ఎందుకు వస్తుంది, దానికి మనం ఏమైనా సొల్యూషన్ ఇవ్వచ్చా లేదా అని చెప్పగలమండి. సో మీరు ఒకసారి వచ్చి చెస్ట్ ఎక్స్రే అನ್ನು ఒకసారి ఎండోస్కోపీ అలాంటివి చేయించుకుంటే బెటర్ అండి. ఈ రోజు ఎపిసోడ్ ముగించబోయే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ప్రాణాంతకంగా పరిణమించే క్యాన్సర్ల ముప్పును నివారించుకునేందుకు ప్రతిరోజు తప్పనిసరిగా ఒక టమాటాను తినడాన్ని అలవాటుగా మార్చుకోండి. టమాటాలోని లైకోపిన్ అనే రసాయనానికి క్యాన్సర్లకు అడ్డుకట్ట వేసే గుణం ఉంటుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.